హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇక చేపట్టిన పనులలో తొందరపాటుతనం అనేది ఈరోజు అసలు వృషభ రాశి వారికి పనిచేయదు. దానివలన ఎన్నో అవమానాలను మరియు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అనవసరమైన ప్రయాణాలు అనేవి చేయవలసి రావచ్చు. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో కొంత జాగ్రత్తగా తక్కువ పెట్టుబడులు పెట్టడానికి అయితే అనుకూలంగా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మధ్యవర్తిత్వం ఈరోజు వృషభ రాశి వారికి అసలు పనికిరాదు. అలాగే రుణ ఒత్తిడిలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వారు ప్రారంభించుకోవచ్చు. ఇక వివాహ సంబంధ విషయాలలో మోసం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అయినా వారి వల్లనే ఆర్థిక నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు కూడా వినకండి, అది మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు ముఖ్యమైన కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా వృషభ రాశి వారికి మోసం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ వివాదాలు కూడా మీకు తలకు చుట్టుకునే అవకాశం అయితే ఉన్నందున మీరు ఈరోజు జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండక ఇబ్బందికి గురి చేస్తాయి. వృషభ రాశి వారికి ఈరోజు మిత్రులే శత్రువులుగా మారి సమస్యలను సృష్టించవచ్చు. అలాగే రాబడి కూడా నిరాశను కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కూడా కొంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు అవకాశాలను చేజార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మహిళలకి మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.